చూస్తూనే బీటెక్ 4 years గడిచిపోయాయి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది, మా కాలేజ్లో ట్రెడిషనల్ డే అవుతుంది. అండ్ ఇది నేను బీటెక్ 4th year కాబట్టి ఇది నా లాస్ట్ ట్రెడిషనల్ డే. అండ్ నెక్స్ట్ డేనే యాన్యువల్ డే కూడా ఉంది. సో ఇవే నా లాస్ట్ ఫెస్ట్ ఇన్ ద బీటెక్ లైఫ్. ఈ ట్రెడిషనల్ డే ఎలాగైనా కొంచెం ఎంజాయ్ చేయాలి అండ్ లాస్ట్ కాబట్టి ట్రెడిషనల్ డే రోజు కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ వేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఇంకా సో యాన్యువల్ డే కూడా డాన్స్ ఉంది. సో ఈసారి ఫెస్ట్ మొత్తం ఎలాగైనా బాగా ఎంజాయ్ చేయాలి అండ్ అందరితో స్పెండ్ చేయాలి అని అనుకున్నాము. ఈ డే గురించి అయితే నేను మొత్తం డిస్క్రైబ్ చేశాను. సో ఇంకా నా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్సో మా క్లాస్లో డీజే కూడా ఏం ఎక్కువసేపు పెట్టకపోయినా మేము పెట్టినంతసేపు ఎలా ఎంజాయ్ చేసామో అది కూడా చూపిస్తాను. సో యా, లెట్స్ గో ఇంటూ వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా లుక్ చూస్తే తెలుస్తుంది. అయితే మేము ట్రెడిషనల్ డే అయిపోయాక రికార్డ్ చేస్తున్నాం, ఎందుకంటే వ్లాగ్ తీయడానికి కుదరలేదు. మార్నింగ్ గురించి చెప్పాలంటే ఇది మా లాస్ట్ ట్రెడిషనల్ డే. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. ఇంక ఇది ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము. సో నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి ఉంది. సో అది ఉండి ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి అనుకున్నా హెవీ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చేసాను ఇంకా. సో మా డ్యాన్స్ యాక్చువల్లీ 10 o'clockకి కాలేజ్కి వచ్చాము. రాగానే మాకు కొంచెం టైం ఉంటుంది అనుకున్నాం ఫొటోస్ దిగి. యాక్చువల్లీ ఐటర్నరీ ఎలా ఉండాలంటే ఫస్ట్ ల్యాంప్ లైట్ చేస్తారు, అదే దీపం వెలిగిస్తారు. అండ్ దెన్ ర్యాంప్ వాక్ ఉండాలి, దాని తర్వాత నా డ్యాన్స్ ఉండాలి, తర్వాత శ్రీకాంత్ స్టాండప్ కామెడీ ఉండాలి. బట్ మొత్తం రివర్స్ అయిపోయింది, అసలు ర్యాంప్ వాక్ లేదంట. అండ్ ఆల్సో ఫస్ట్ డ్యాన్స్ చేసామన్నారు. ఇంకా అసలు ఎక్కువ ప్రిపేర్ కూడా కాలేదు కాబట్టి ఏదో ఒకటి వెళ్ళి తొందరగా ప్రాక్టీస్ చేసి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని వెళ్ళి చేసేసాను. అండ్ ఆ డ్యాన్స్ కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో పెడతాను. అండ్ ఆల్సో ఇప్పుడు పెట్టినట్టయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఆ డ్యాన్స్ చేశాను. అండ్ ఎక్కువ క్రౌడ్ అరవకపోయినా
డ్యాన్స్ బాగుందని చాలామంది కామెంట్స్ చేశారు. అండ్ ఆల్సో చాలామంది నాకు పర్సనల్గా వచ్చి బాగా చేశానని కూడా చెప్పారు. ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయాము. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను కుదిరితే ఈ వ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా తర్వాత అంతే, ఇంకా లంచ్లో మేము వెళ్ళి స్టాల్స్ అన్నీ చూస్తూ ఉండే కొన్ని ట్రై చేసాము. అండ్ ఇంకా తర్వాత మళ్ళీ ఫోటోలు దిగాము. తర్వాత డీజేకి వెళ్ళాము. డీజేకి వెళ్ళి మేము ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం, ఇది మా లాస్ట్ డీజే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ ఎవరో ఏదో గొడవ జరిగింది. అది ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో జరుగుతుంది. సో అది జరగడం వల్ల డీజే కూడా తగ్గించేశారు. ఆ డీజే పెట్టిన ఒక 10 minutes కూడా చాలా గలీజ్ పాటలు పెట్టినారు. బట్ ఏదో కొంచెం మేము వైబ్ అయ్యాము. అది కూడా వీడియో పైన పెట్టాను. సో ఆ కొద్దిగా వైబ్ అయ్యాము. ఇంకా అట్లా మా ట్రెడిషనల్ డే అయితే ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్ చాలా బాగా ఎండ్ అయింది. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ రేపు మాకు యాక్చువల్ ఇంపార్టెంట్ డే. సో మాకు యాన్యువల్ డేలో మా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్లో ఫన్, కామెడీ, మాస్, క్లాస్ అన్నీ మిక్స్ ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో రేపు మా లాస్ట్ యాన్యువల్ డే అండ్ మై లాస్ట్ ఫెస్ట్ ఇన్ బీటెక్. సో ఇది మేము చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్, మా గ్యాంగ్ వాళ్ళు ఎక్కువసేపు లేరు అండ్ చాలామంది రాలేదు. సో వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో రేపు యాన్యువల్ డేలో ఇంకా మా పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో అది జరిగిందంతా కూడా రేపు బ్లాగ్లో పెడతాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. హలో గైస్, ఫస్ట్ టైం నేను స్టేజ్ పైన స్టాండప్ కామెడీ చేస్తాను. బట్ ఓకే, పర్లేదు, మరి అంత బ్యాడ్ కాకపోయినా నేను బెస్ట్ ఇచ్చాను. ఇంకా మా గ్యాంగ్లో చాలామంది రాలే, క్లాస్లో చాలామంది రాలే. వచ్చింటే బాగుండేది, ఎందుకంటే లాస్ట్ ఈవెంట్ కదా, అందరం ఫొటోస్ దిగేవాళ్ళం, ఇంకా కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం, రీల్స్ అనుకున్నాం. కానీ ఏది అవ్వలేదు. ఒక రీల్ చేసాము, ఇది ఒక వీడియో అంతే మనం చేసింది. అందరు వచ్చింటే బాగుండేది, ఫొటోస్ కూడా బాగానే దిగాము. కానీ డీజే దగ్గర కూడా చిన్న ప్రాబ్లం అయింది. బట్ ఫైనలీ వీఆర్ హ్యాపీ. రేపు యాన్యువల్ డేలో ఎక్కడైనా ఎంజాయ్ చేస్తాం, అందరు వస్తారు కాబట్టి అంతే.